నేను సెకండ్ సిస్టర్, నా పేరు శ్రీలీల. నేను థర్డ్ సిస్టర్, నా పేరు పల్లవి. నేను ఫోర్త్ సిస్టర్, నా పేరు మనోజ్ఞ. సరే మనం ఆడుకుందాం, ఇవాళ మొత్తం ఆడుకుందాం. క్రికెట్ ఆడుకుందామా? అబ్బా మనం నలుగురమే ఉన్నాం, ఇంకొకరు బాగుంది కదా. అబ్బా ఎవరు? అక్కడ ఏం చేస్తుంది? మేమేమైనా ఆడుకుందామని చూస్తుందా? కూర్చో. నేను కూడా ఆడతాను. సరే ఆడు. నీ పేరేంటి? భీమా. భీమా ఆడదాం. రేపు అక్కడ తెస్తా. రేపు చిన్నగా అవుట్ అయింది. గోవిందా అక్క తేవచ్చు కదా. బాగున్నది. నెక్స్ట్ టైం ఏమో కదా నేను చెప్తా. మీరు ఎవరైనా బాల్ తెమ్మంటే తెచ్చిన బాల్ అయ్యా పోలు. ఇప్పుడు మీరు ఎట్లా ఆడతారో నేను కూడా చూస్తాను. అబ్బా ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క. ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాం. ఇప్పుడు అంతాక్షరి ఆడుతున్నాం. అక్క నీ జేబులో నిమ్మకాయ అక్క. అయితే పులిహోర చేసుకున్నామా? ఓన్లీ బాల్ తెచ్చినా, నిమ్మకాయ తెచ్చినా. బసల కాడక తెచ్చుకోదక్క. అవునైతే అన్నక్క, అన్న పెట్టిరా. అవునక్క, నిజంగా అక్క. అందరు చెప్తాను బయటవారు. సరే సరే భయం అయితే అప్పుడే అయితే పెడదాం. సరే మనం ఏం చేస్తుందా? ఇప్పుడు అట్లా ఉంది కదా అక్క. నాకు భయం అవుతుంది అక్క. అవునక్క, అవునక్క. ఏం కాదు, ఎందుకు భయపడతారు? నిమ్మకాయగా భయపడతారు ఎవరన్నా? అది వెనకాల వచ్చింది కదా అక్క. నా డ్రెస్ దావా చుట్టుకొని వచ్చినట్టున్నది. ఎవరికి తెలుసు చెప్పు? అది ఎట్లా తిప్పుకుంటది అక్క? అవునక్క, అవునక్క. దానికి మూడెత్తే తప్ప చుట్టుకోవాలి. ఏం భయపడకుండా ఏం కాదు. ఇక్కడ వెళ్తున్నా ఒకవేళ రేపు నైట్ దాకా ఉన్నాను అనుకో ఏం కాదు. ఒకవేళ రేపు నిమ్మకాయ మాయమైంది అనుకో నిజంగా దయ్యం వచ్చినట్టే. ఏం కాదు, భయపడకండి. ఇది ఎక్కడైనా కార్నర్స్ పెడదామా? అక్కడ అక్కడ పెట్టేసాడు అక్క. బయట బాగా ఎండ కొడతాం కదా అక్క. సరే కదా పడుతున్నాం. సరే సరే అక్క. మనం ఈ రోజు ఇక్కడే పడుతున్నాం. ఎక్కడైనా నిమ్మకాయ బొగ్గులో తెలుస్తుంది మనకి. సరే పడుకోరా ఏమో నిమ్మకాయ ఉంటుంది. నైట్ బండ్స్ అయితే వస్తా. సరే ఈ డోర్ కూడా పెడదాం. అంతే. భయం భయం ఎందుకు నింపుతాను సపరేట్గా వండుకోగా. మీరు నిమ్మకాయ కన్నా పెద్ద ఉన్నారా? నిమ్మకాయ మిమ్మల్ని చూసి భయపడాలి. అనుకోలే నిమ్మకాయ లేదు అక్క. అక్క అక్క లేదు. నిమ్మకాయ లేదు అక్క. నిమ్మకాయ లేదు అక్క. నిమ్మకాయ
నువ్వు ఎప్పుడు ఎవరి లోపలికి అప్పుడే వచ్చిన ఏం కాలే అక్క తిరగక్క నిమ్మకాయ అప్పుడు పెడితే అది మాయమైపోయింది. అప్పటికే చెప్పినాం తీసుకోకక్క తీసుకోకక్క. మంచి చేసేవాళ్ళు మీకు చెప్పాలా నేను? తెలిసిందా అన్నయ్య? నాకు తెలిసింది. ఊరంతా తిరిగి తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు అన్నయ్య? ఊర్లో ఒక రాజు మంత్రికుడు అనే వాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే దయ్యాలను తీస్తాడంట. అవునా? అయితే తీసుకెళ్దామా